జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ ఈరోజు వీడియో ఇది చాలా సంవత్సరాల కిందట ఒక కట్ర హిందూ ఎస్సీ కాలనీలో చాలా ఇబ్బందులు పడ్డాక జైలు పాలయ్యి అక్రమ కేసుల వల్ల ఇబ్బందులు పడి తన భార్య తను కూడా జైల్లో ఉంటే పిల్లోడు అనాథలా బతకవలసి వచ్చింది. ఎందుకంటే హిందూ ధర్మం కోసం హిందూ దేవాలయం కోసం ఫైట్ చేస్తే తనకి దక్కిన గౌరవం అది. విషయంలోకి వెళ్తే ఇది ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పట్టినవారిపాలెం అనే గ్రామంలో ఎస్సీ కాలనీలో గ్రామ కంఠంలో గుంతేలమ్మ గుడి అని ఎప్పుడో పూర్వం నుంచి గుంతేలమ్మ సంబరం చేసేవారు ఎస్సీ కాలనీలో. ఆ దేవాలయం వాళ్ళ పూర్వీకుల నుండి అక్కడ ఎప్పుడు అదే ప్లేస్లో జరుపుతారు. అదే దాంట్లో రేక్ షెడ్డు అంటే పూర్వం నుంచి ఉంది ఆ గుడి. ఆ గుడిని ఆనుకొని ఒక పాస్టర్ సుజీవరావు ఈయనపై అక్రమ కేసు పెట్టడం జరిగింది గతంలో అటెంటివ్ మర్డర్. ఆ కేసు వల్ల చాన్నాళ్ళు జైలు జీవితం అనుభవించి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఐదో సైన్యాన్ని సంప్రదించారు. చట్టం ద్వారా ఎలా ఫైట్ చేయాలి, అక్రమ చర్చని ఎలా ఆపాలి అంటే మనం చట్టం ద్వారా ఎలా ముందుకెళ్లాలో ఏలూరు జిల్లా అధ్యక్షులు మన ఐదో సైన్యం అధ్యక్షులు పూర్తిగా గైడ్లైన్స్ ఇచ్చి జిల్లా కలెక్టర్ గారికి అలాగే ఎంఆర్ఓ గారికి ఎంపీడీఓ గారికి అలాగే ఆ చర్చికి పర్మిషన్ ఉందా లేదా అని సమాచార చట్టం వేసి అన్ని రకాలుగా కంప్లైంట్లు ఇచ్చి రిజిస్టర్ పోస్ట్ ద్వారా జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి ఆ అక్రమ చర్చిని రిమూవ్ చేయమని వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ వ్యక్తిపై ఎవరైతే మన కట్ర హిందూ ఉన్నారో ఆ కట్ర హిందూపై నిన్న మళ్ళీ జంగారెడ్డిగూడెం సిఏ గారికి కంప్లైంట్ ఇచ్చారంట. గుళ్ళు బలరాం ఈ కట్ర హిందూ, ఆయన భార్య దుర్గమ్మ. అంటే ఈ క్రైస్తవులు ఎంత దుర్మార్గమైనా తెగిస్తారో ఏ రకంగా అక్రమ కేసులు పెడతారన్నమాట. కానీ పోలీసు వారు కూడా మరి ఇది ఎక్కడ ఎంక్వైరీ చేయకుండా మరి వీరిని పిలిపించడం అంటే ఆ వ్యక్తికి మరి మళ్ళీ అక్రమ కేసు పెట్టి లోపడేస్తే హిందువులకి ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మనం గత 5 సంవత్సరాలు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఈ క్రైస్తవ మతమాఫియా చేసే ఆగడాలన్నీ మనం చాలా ఇబ్బందులు పడుతూ ఎదుర్కోవడం జరిగింది. మళ్ళీ నూతనంగా వచ్చిన ప్రభుత్వం కూడా ఇదే రకంగా మరి అధికారులు ఎలా స్పందిస్తే చాలా దుర్మార్గమైన చర్య. సీఏ గారు వెంటనే దీనిపై అసలు నిజాలు ఏంటో తెలుసుకొని ఆ స్థలం ఎవరిది, అక్కడ అక్రమంగా చర్చ ఎందుకు కడుతున్నారు, సమాచార హక్కు చట్టం వేసిన వ్యక్తిపై చట్టం ద్వారా కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తిపై ఇలాగ అక్రమ కేసులు పెట్టి మళ్ళీ పిలిపించడం అంటే ఇది హిందువులను చిన్నచూపు చూసినట్టే. దీన్ని అవుతే హిందూ సైన్యం ఖండిస్తుంది. ఉన్న ధార్మిక సంఘాలన్నీ కూడా జంగారెడ్డిగూడెం రావాల్సి వస్తుంది. ఎందుకంటే అన్యాయం జరిగితే మేము పోరాటానికి సిద్ధమవుతాం. అలాగే చట్టం ద్వారా ఫైట్ చేసే వ్యక్తిని ఇలాగ లాక్ చేయడం వల్ల చట్టం అంటే ఇంకెవరికి దక్కదనే పరిస్థితిలోకి వెళ్ళిపోద్ది. దయచేసి వెంటనే అధికారులు ఈ గుళ్ళ బలరామునిపై ఏదైతే స్టేషన్కి పిలిపించారో మరి కేసు పెట్టాడా పాస్టరో లేకపోతే మళ్ళీ గత కేసు కోసమే మళ్ళీ లోపడేస్తాకో ఒకసారి ఆలోచన చేసి దానిపై సరైన ఎంక్వైరీ చేసి అక్కడ హిందూ దేవాలయం పక్కనే అక్రమ చర్చ నిర్మితం చాలా అది చట్ట విరుద్ధం. దాన్ని వెంటనే రిమూవ్ చేయాలి. అలాగే ఏదైతే చట్టం ద్వారా ఫైట్ చేస్తున్నాడో ఆయనకి రక్షణ కల్పించాలి. కానీ ఇలాగ ఇబ్బంది పెడతాం కరెక్ట్ కాదు. దీనిపై వెంటనే హిందువులందరూ స్పందించాలి. అవసరమైతే మనం జంగారెడ్డిగూడెం వెళ్ళాలి. ప్రతి ఒక్క హిందువుని కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉంది. అందరికీ జై శ్రీరామ్. నేను మీ పెనుగొండ దుర్గా ప్రసాద్. ఇదే హిందూ దేవాలయం అండి. ఇది పురాతన గుంతెలమ్మ గుడి హిందూ దేవాలయం. ఇది దీని పక్కన అక్రమంగా అంటే ఒక్క గజం దూరం కూడా లేకుండా నిర్మించినట్టు అక్రమ చర్చి బోర్డర్ చూడండి బాగుంది. అది సార్ అక్రమ చర్చి బైబిల్ మిషన్ వారిచే
పాస్టర్ గుర్రె శ్రీనివాసరావు అయితే కట్టిన చర్చ్ అండి అది. చూసుకోండి ఒకసారి. ఏ విధమైన ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మించినటువంటి చర్చ్ అండి అది. గుడి యొక్క సరిహద్దులు 1 గజం దూరం కూడా లేకుండా నిర్మించినటువంటి చర్చ్ అండి అది. అక్రమ చర్చ్.